Hi everyone, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. టుడే టాపిక్ క్లాసిఫికేషన్. సో మనం ఆల్రెడీగా ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్స్ గురించి చాలా క్లాసెస్ చేసి ఉన్నాం. ఆల్రెడీ ఈ క్లాసిఫికేషన్ మీన్స్ ఏం చెప్పాం? క్లాసిఫికేషన్ మీన్స్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పాం. ఓకేనా? సో ఆడ్ వన్ అవుట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఆడ్ వన్ అవుట్. అయితే ఇప్పుడు ఇందులో ఏం చూడండి, ఆడ్ వన్ అవుట్ అంటే ఏం చెప్పాం? వాడు అక్కడ 4 to 5 ఆప్షన్స్ ఇస్తాడు. 4 to 5 ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఒకే గ్రూప్ చెందినవి అంటే ఒక ఆప్షన్ మాత్రం మనకు అందులో డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షనే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇందులో ఆల్రెడీ క్లాసిఫికేషన్లో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇందులో నేర్చుకున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అండ్ పిక్చర్ క్లాసిఫికేషన్స్ గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసి ఉన్నాం. ఓకేనా? సో ఆల్రెడీ నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ కూడా ఇందులో నేర్చుకున్నాం. సో ఈరోజు ఏం చేస్తామంటే పిక్చరు క్లాసిఫికేషన్. దీన్నే ఏంటి, ఇది మనకి నాన్ వెర్బల్లో ఉంటుంది అండి. ఓకేనా? పిక్చర్ క్లాసిఫికేషన్ అనేది మనకి ఎందులో ఉంటుంది? నాన్ వెర్బల్లో ఉంటుంది. ఓకేనా? సో ఇందులో చూడండి, పిక్చర్ క్లాసిఫికేషన్లో ఆల్ ఆర్ ద డయాగ్రామ్స్ ఉంటాయమ్మా. వాడు ఏం చేస్తాడంటే ఒక ఫైవ్ డయాగ్రామ్స్ ఇస్తాడు. ఓకేనా? ఆ 5 డయాగ్రామ్స్లో ఒక డయాగ్రామ్ మాత్రం అందులో డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? మిగిలిన 4 అనేది ఏంటంటే సేమ్ గ్రూప్కి అందులో చెందినవి ఉంటాయి. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏం చేస్తాము, ఆ డిఫరెంట్గా ఉన్న గ్రూప్ ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఒక అర్థమైంది కదా? సో ఇందులో ఈ పిక్చర్ క్లాసిఫికేషన్ అనేది నవోదయలో వస్తుంది, నెక్స్ట్ సైన్స్ స్కూల్లో వస్తుంది, నెక్స్ట్ 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈరోజు ఏం చేస్తామంటే పిక్చర్ క్లాసిఫికేషన్ గురించి ఇందులో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? చూడండి, పిక్చరు క్లాసిఫికేషన్. ఇందులో చూడండి, దిస్ టెస్ట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఓన్లీ ప్రాబ్లం ఫిగర్స్ డినోటెడ్ బై ఏబిసిడి అండ్ ఈ. ఓకేనా? అంటే ఇందులో 5 ఉంటాయి ఓకేనా? 5 కూడా ఏముంటాయి ఇందులో ఫిగర్సే ఉంటాయి. ఓకేనా? 5 కూడా ఏముంటాయి ఫిగర్సే ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ఈ 4 ఆఫ్ దీస్ ఫిగర్స్ ఆర్ అలైక్ ఇన్ సమ్ వే. ఓకేనా? అంటే చూడండి, అందులో ఏబిసిడిఈ 5 ఉన్నాయి కదా ఆప్షన్స్. ఈ 5 ఆప్షన్స్లో 4 అనేవి ఒకే గ్రూప్కి చెందినవి ఉంటాయి. ఓకేనా? సమ్ వే. బట్ ద 5th వన్ ఇన్ అండ్ అవుట్ కేస్ట్ అంటే ఏంటి, ఒకటి మాత్రం ఇందులో ఏమొస్తుందంటే అవుట్ కేస్ట్ అంటే అర్థం ఏంటి, ఆ గ్రూప్కి చెందినవి ఉంటాయి. బికాస్ ఇట్ డస్ నాట్ ఫిట్ ఇన్ ద స్పేస్ అసైన్డ్ టు ఇట్. ఓకేనా? అంటే ఆ ఒకటి మాత్రం ఏమవుతుందంటే అది డస్ నాట్ ఫిట్ అవుతుంది. ఓకేనా? సో ఈరోజు ఏం చేస్తామంటే ఈ పిక్చర్ క్లాసిఫికేషన్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇందులో చేద్దాం. ఓకే, రైట్ నాన్న? సో నాన్న, నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైట్. ఫస్ట్ వన్. ఓకే, ఎస్టర్డే క్లాస్కి కంటిన్యూస్ అన్నమాట. ఓకే, ఎస్టర్డే ఏం చెప్పామంటే 25 బిట్స్ వరకు అందులో నేర్చుకున్నాం. దానికి కంటిన్యూస్ ఈరోజు చూద్దాం. ఓకే, రైట్. 26th వన్ చూడండి. 26th వన్ ఏమి ఇచ్చారు ఆప్షన్ ఏలో ఈ విధంగా ఉందాం. అంటే ఒక ఎంటీ సర్కిల్, 2 లైన్స్, ఒక ఎంటీ సర్కిల్. ఆప్షన్ బిలో ఓకే ఈ విధంగా ఉన్నాయి, 2 లైన్స్, షేడెడ్ సర్కిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ సర్కిల్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏమో షేడెడ్ సర్కిల్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా షేడెడ్. అంటే వెంటనే చూడండి, వెంటనే అంటే ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదే, అంటే ఆప్షన్ ఈలో కూడా సేమ్ అదే ప్రాసెస్ వచ్చింది. కాబట్టి చూడండి, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం రావాలి ఆప్షన్ ఈలో చూడండి ఈ విధంగా వస్తూ 2 లైన్స్ వస్తూ ఇక్కడ ఇందులో ఏమో ఎంటీది రావాలి, కానీ ఏమొచ్చింది షేడెడ్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఏంటి, ఒక క్వాడ్రిలేటరల్. దిస్ ఈజ్ ఏ ప్యారలగ్రామ్ అనొచ్చు. ఓకే, ప్యారలగ్రామ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. అయితే ఇందులో ఏం చేస్తామంటే ఇందులో చూడండి, షేడెడ్ రీజన్ ఆపోజిట్ ఈ విధంగా ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. షేడెడ్ రీజన్ ఆపోజిట్లు ఈ విధంగా ఉన్నాయి. షేడెడ్ రీజన్ ఆపోజిట్లు అంటే ఇవి చూడండి, ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్. ఆప్షన్ ఏలో, ఆప్షన్ బి, ఆప్షన్ సి.
ఓకేనా. ఈ 3 క్వాడ్రిలేటరల్ వీటికి ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి ఈ రెండు, అంటే ఒకటి షేడెడ్ ఇంకోటి ఏమో లైన్స్. ఆప్షన్ డిలో కూడా చూడండి ఇక్కడ షేడెడ్ ఉంది, దీనికి ఆపోజిట్ లైన్స్ ఉన్నాయి. కానీ ఆప్షన్ ఈకి వచ్చేటప్పటికి చూడండి షేడెడ్ రీజన్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ లైన్స్ చూడండి అంటే ఆపోజిట్లో. ఆపోజిట్ అంటే ఇక్కడ ఉండాలి మనకి, కానీ ఎక్కడ ఉంది ఈ ప్లేస్లో ఉంది, కాబట్టి మనకి డిఫరెంట్గా ఉంది ఇదే కదా. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూస్తే 28th వన్ చూడండి ఈ విధంగా ఇచ్చాడు, లైన్స్ ఇచ్చాడు చూడండి. మనకి ఈ విధంగా ఒక లైన్ ఉంది, 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్ ఉన్నాయి. ఇందులో కూడా చూడండి 1, 2, 3 అండ్ 4. ఇక్కడ మనం చూస్తే 1 లైను, 2 లైను, 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 1, 2, 3, 4 అంటే మనకి ప్రతి దాంట్లో చూడండి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈలో మనకి చూడండి 4s ఉన్నాయి మనకి లైన్స్ చూడండి 1, 2, 3, 4. ఇక్కడ కూడా 4, ఇందులో కూడా 4, ఇందులో కూడా 4. కానీ ఆప్షన్ సిలో మాత్రం ఎన్ని ఉన్నాయి మనకి 3 లైన్స్ ఉన్నాయి, కాబట్టి మనకు ఆడ్ వన్ అవుట్ అంటే ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి సర్కిల్, ఇన్నర్లో ఒక సర్కిల్. నెక్స్ట్ చూడండి మనకి ఇదేంటి హెక్సాగాను, సేమ్ ఇదే ఫిగర్లో మరలా ఏంటి మరొక హెక్సాగాన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఒకదానికోటి ఏమయ్యి మనకి ఇందులో చూడండి టచెస్ ద. ఓకే ఇక్కడ మనకి రెండు కూడా మనకి సేమ్ సైజులో ఉన్నాయి అండ్ టచెస్. ఇక్కడ కూడా చూడండి 2 స్క్వేర్స్ సేమ్ సైజులో ఉన్నాయి అండ్ టచెస్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సేమ్ సైజులో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి 2 సెమీ సర్కిల్స్. ఓకేనా 2 సెమీ సర్కిల్స్. ఓకేనా ఇక్కడ కూడా మనకి చూడండి సేమ్ సైజులో ఉన్నాయి అండ్ టచెస్. అంటే మనకి ఇది ఒకటి మాత్రమే ఏముంది మనకి చూడండి సేమ్ సైజులో లేదు అండ్ ఇన్నర్లో ఉంది మనకి. ఓకేనా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుందమ్మ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ప్యారలగ్రాము, లోపల ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ ఇన్నర్లో కూడా ట్రయాంగిలే, సర్కిల్ ఇన్నర్లో కూడా సర్కిలే. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయంటే హెక్సాగాన్. హెక్సాగాన్ ఇన్నర్లో కూడా హెక్సాగాన్. ఇది మనకి క్వాడ్రిలేటరల్, ఇన్నర్లో కూడా క్వాడ్రిలేటరల్ ఉంది. అంటే మనకి చూడండి ఇవన్నీ కూడా ఏంటి ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈలో మనకి అన్నీ కూడా మనకి సేమ్ ఫిగర్సే ఉన్నాయి. ఓకేనా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది మనకి అవుటర్లో ప్యారలగ్రామ్ ఉంది, ఇన్నర్లో ట్రయాంగిల్. అంటే ఇందులో 4 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆప్షన్ బికి వచ్చేటప్పటికి 3 సైడ్స్ ఓకే. ఇక్కడ సర్కిల్ ఓకే. నెక్స్ట్ హెక్సాగాను ఓకే. ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఓకే. అంటే ఇక్కడ మాత్రమే అవుటర్లో 4 సైడ్స్ ఉన్నాయి, ఇన్నర్లో 3 సైడ్స్. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ప్రతిదానికి చూడండి మనకి 4s ఉన్నాయి మనకి బాక్స్లో. కాబట్టి నెక్స్ట్ అంటే అనదర్ వేలో దీన్ని మనం ఎక్కడేమో థింక్ చేయాలి. ఫస్ట్ చూడండి ఒక బాక్స్లో అంటే ఒక స్క్వేర్లో హాఫ్ పార్ట్ ఫిల్ అయ్యింది. నెక్స్ట్ దీంట్లో చూడండి సేమ్ అదే ఫిగర్లో ఏంటి ఫుల్ అంటే హాఫ్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫుల్ అయిపోయింది, మరొక ఫిగర్లో మరొక హాఫ్ వచ్చింది అంటే 1.5. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి మనకి 2 రావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి 2.5 రావాలి. అంటే ఇది మనకి చూడండి ఈ సిరీస్లో కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. అయితే మనకి ఇది ఏంటిది ఆడ్ వన్ అవుట్. ఓకేనా. కాబట్టి మనకి ఇందులో ఏ రావాలి మనకి చూడండి ఈ 2 ఫిగర్స్ రావాలి. ఇది ఇక్కడేమో ఎంటీకి రావాలి, ఇది కూడా ఎంటీగా ఉంది ఎలాగో. అంటే మనకి ఈ షేడెడ్ రీజన్ ఉండకూడదు ఇందులో. కాబట్టి ఇందులో ఉంది కాబట్టి ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇది ఈ విధంగా వస్తూ చూడండి ఈ విధంగా లైన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే మరలా చూడండి మనకి ఏంటిది యాంటీ క్లాక్ డైరెక్షన్లో వస్తూ చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తే పైకి వచ్చింది. మళ్ళీ ఇదే మరలా మనకి యాంటీ క్లాక్లో వస్తూ చూడండి ఇదిగోండి ఇది ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఇది మనకి యాంటీ క్లాక్లో వస్తూ చూడండి ఇదిగోండి ఈ కార్నర్ అనేది ఈ విధంగా రావాలి. ఓకేనా. మళ్ళీ మనకి ఇది యాంటీ క్లాక్లో వస్తూ ఈ కార్నర్ ఎటువైపు రావాలి ఇటువైపు రావాలి, కానీ ఇక్కడ ఇటువైపు ఉంది.
ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో చూసుకుంటే చూడండి అన్ని ఫిగర్స్ ఒకేలాగా అనిపిస్తున్నాయి. చూడండి అన్ని ఫిగర్స్ సేమ్ ఒకే విధంగా కనిపిస్తుంది. అయితే నాకు ఇందులో చూడండి ఈ స్మాల్ మైనర్ది ఏముందంటే చూడండి మనకి ఈ ఇంటర్సెక్టింగ్ ఉన్నాయి కదమ్మా. ఇందులో చూడండి కొంచెం ఈ విధంగా ఉంది, ఇందులో కూడా ఈ విధంగా ఉంది, ఇందులో కూడా. నెక్స్ట్ చూడండి అంటే ఇప్పుడు ఏముంది మనకి చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్పేస్ అనేది కొద్దిగా పెద్దగా ఉందమ్మా. ఇక్కడికి వచ్చేటప్పటికి దానికన్నా మరి కొద్దిగా తగ్గింది, ఇక్కడికి వచ్చేటప్పటికి మరి కొంచెం తగ్గింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఏమో ఇంక్రీజ్ అయ్యింది చూడండి. కాబట్టి అంటే ఉన్న దాంట్లో డిఫరెంట్గా ఉన్నది. అంటే మనకి ఇక్కడికి వచ్చినప్పటికి ఏం అవ్వాలి, ఇంకా కూడా మనకి ఇందులో ఇంక్రీజ్ అయ్యి రావాలి, బాగా ఏం రావాలి మనకి ఇదేమో డిక్రీజ్ అయ్యి రావాలి. కానీ ఏమైంది మనకి ఇదేమో చూడండి ఎక్కువగా మనకి ఇదేమో ఇంక్రీజ్ అయిపోయింది. చూడండి ఇదిగోండి ఇది ఏమైంది మనకి ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి ఏమవుతుందంటే మనకి చూడండి అంటే డిఫరెంట్గా ఉంది, ఇదే ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇదే మనకి ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇది మనకి చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా మన ఫిగర్స్ అన్నీ కూడా. ఇందులో మనకి సైడ్స్ చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి. ఇందులో చూస్తే 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి. ఇందులో 1 2 3 4 5 ఉన్నాయి. ఇందులో కూడా 1 2 3 4 5 ఉన్నాయి. ఇందులోకి వచ్చేవాడికి 1 2 3 4 ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లో మనకి 5s ఉన్నాయి. చూడండి ఏ నుండి డి వరకు ఎన్ఎస్ ఉన్నాయి, మనకి 5s ఉన్నాయి సైడ్స్. బట్ ఈకి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మనం చూడన్నా, మనం ఇప్పుడేమి నేర్చుకున్న చాప్టర్ అనేది సైన్స్ స్కూల్కి, నవోదయకి, ఎన్ఎంఎంఎస్కి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి పిల్లలు అంతమంది కూడా చాలా కేర్ఫుల్గా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా యూ గెట్ ఏ గుడ్ స్కోర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూడండి ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది, ఒక యారో ఉంది. ఇక్కడ సర్కిల్ ఉంది కానీ యారో లేదు. ఇక్కడ సర్కిల్ ఉంది చూడండి, ఎందుకంటే యారో ఈ విధంగా ఉంది. ఇక్కడ సర్కిల్ ఉంది, యారో ఈ విధంగా ఉంది. ఇక్కడ సర్కిల్ ఉంది, యారో ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మనకు చూడండి ఆప్షన్ బిలో మనకి యారో అనేది లేదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇందులో ఆప్షన్ ఏలో చూస్తే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. చూడండి ఆప్షన్ బిలో కూడా. ఆప్షన్ సిలో కూడా 4 ఉన్నాయి ఈక్వల్ పార్ట్స్. ఆప్షన్ ఈలో కూడా 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఆప్షన్ డికి వచ్చేటప్పటికి చూడండి మనకి ఇందులో ఏంటి ఈక్వల్ పార్ట్స్గా మనకి ఎక్కడ కూడా మనకి ఏం డివైడ్ అయ్యి లేదు. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. ఓకే, రైట్. డియర్ స్టూడెంట్స్, నా క్లాసెస్ వేరే క్లాసెస్ మీకు ఇందులో కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. చేస్తే మీకు రిమైనింగ్ ఉన్న ఆల్ రీజనింగ్ క్లాసెస్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ మీకు ఇక్కడ ఎనాబుల్ అవుతుంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి 38లో చూస్తే ఆప్షన్ ఏలో చూడండి ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. ఈ లైన్స్ అవుటర్లో లైన్స్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, లైన్స్ ఏమో ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది డిఫరెన్స్. అంటే 2 సైడ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ కూడా సైడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5 ఉన్నాయి సైడ్స్. నెక్స్ట్ ఈ లైన్స్ ఏమో ఎన్ని ఉన్నాయి మనకి ఇందులో 3 ఉన్నాయి. అంటే 5 - 3 5 - 5 సైడ్స్ ఉన్నాయి. ఈ స్మాల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. డిఫరెన్స్ ఇక్కడ కూడా ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సైడ్స్ 1 2 3 4 5 6 హెక్సాగాన్. నెక్స్ట్ ఏమో ఈ సైడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. అంటే 6 - 4 6 - 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎన్ని వస్తాయి మనకి 2 వస్తాయి ఇక్కడ కూడా డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటి మనకి, ఇది హెప్టాగాన్ 1
2 3 4 5 6 7 ఉన్నాయి సైడ్స్, 7 సైడ్స్ ఉన్నాయి. ఈ లైన్స్ 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, అంటే దీని యొక్క డిఫరెన్స్ కూడా ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి సైడ్స్ 3 ఉన్నాయి, ఈ లైన్స్ వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. అంటే 3 - 2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. అంటే మనకి ఇందులో ఏలో బిలో సిలో ఈలో ప్రతిదానికి చూడండి డిఫరెన్స్ 2 వస్తుంది, కానీ డీకి వచ్చేటప్పటికి ఎన్ని అయింది మన డిఫరెన్స్ 1 వస్తుంది. కాబట్టి అదే మనకి ఆడ్ 1 అవుట్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. ఓకే, సేమ్ ఫిగర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఇది పెంటాగాన్, ఇది కూడా చూడండి పెంటాగానే కదా, ఎందువల్ల చూడండి ఈ విధంగా ఎలా ఉందమ్మా. ఇది పెంటాగాన్ 2 3 4 5, ఇది కూడా పెంటాగాన్. ఇది హెక్సాగాన్, ఇది కూడా హెక్సాగాన్. ఇది క్వాడ్రిలేటరల్, ఇది కూడా క్వాడ్రిలేటరల్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇది రెక్టాంగిల్, ఇది మనకు వచ్చేటప్పటికి స్క్వేర్. అంటే 2 ఫిగర్స్ మనకి ఇందులో ఏంటి డిఫరెంట్ అంటే బోత్ ఆర్ ద క్వాడ్రిలేటరల్సే. బట్ ఈ ఫిగర్ అనేది మనకి రెక్టాంగిల్లో ఉంది, ఈ ఫిగర్ అనేది మనకి స్క్వేర్లో ఉందాం. అంటే 2 ఫిగర్స్ మనకి డిఫరెంట్. ఇందులో వచ్చేటప్పటికి చూడండి 2 కూడా ట్రయాంగిల్స్, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఇవి కూడా మనకేంటి రెగ్యులర్ పెంటగాన్ అంట, వీటిని ఎక్కడేమో రెగ్యులర్ హెక్సాగాన్ అంట, వీటిని ఎక్కడేమో చూడండి 2 కూడా మనకేంటి ఒకే సైజులో ఉన్న ట్రెపీజియమ్స్. బట్ ఇక్కడ మాత్రం ఏమున్నాయి మనకి, ఒక ఫిగర్ ఏమో రెక్టాంగిల్, ఒక ఫిగర్ ఏమో స్క్వేరు. కాబట్టి ఆడ్ 1 అవుట్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఒక సర్కిల్ ఉంది, ఒక లైన్ ఉంది. చూడండి ఇదిగోండి ఈ విధంగా దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఈ విధంగా ఇలాగ ఉన్నాయి ఆర్క్స్ లాగా. అంటే ప్రతిదీ కూడా చూడండి ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇంటర్సెక్టింగ్ వేరు, ఓకేనా, టచెస్ వేరు. చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది, ఇది కూడా ఇంటర్సెక్ట్ అయ్యింది, ఇది కూడా ఇంటర్సెక్ట్ అయ్యింది. బట్ ఇది మాత్రం చూడండి సర్కిల్ని టచ్ చేసిందమ్మా. టచ్ వేరు, ఇంటర్సెక్టింగ్ వేరు. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ అంటే 2 పాయింట్స్ వద్ద అవ్వాలి. నెక్స్ట్ సికి వచ్చేటప్పుడు చూడండి ఇది మనకి ఇంటర్సెక్టింగ్, ఇది కూడా ఇంటర్సెక్టింగ్, ఇది కూడా ఇంటర్సెక్టింగ్, ఇది కూడా ఇంటర్సెక్టింగే. నెక్స్ట్ ఇది కూడా చూడండి డి కూడా ఇంటర్సెక్టింగ్ అయ్యి 2 పాయింట్స్ వద్ద, ఇది కూడా 2 పాయింట్స్, ఇది కూడా 2 పాయింట్స్, ఇది కూడా 2 పాయింట్స్. సేమ్ ఆప్షన్ ఈ కూడా 2. అంటే ఒక్క చూడండి ఆప్షన్ బికి వచ్చేటప్పటికే మనకి ఏముంది, మనకి చూడండి 3 ఇంటర్సెక్టింగ్ అయ్యాయి, ఈ ఒకటి మాత్రం ఏమవుతుంది మనకి టచ్ అయ్యి ఉందమ్మా. చూడండి ఒకటి ఏముంది మనకి టచ్ అయ్యి ఉంది. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ బి ఈజ్ ద ఆడ్ 1 అవుట్ అవుతుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చూస్తే చూడండి ఇవన్నీ కూడా మనకి ప్లస్లే. చూడండి ఇక్కడ 5 ఉన్నాయి, ఈ విధంగా చూస్తే 3 అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 ఉన్నాయి, ఈ విధంగా చూస్తే 3 అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 ఉన్నాయి, ఈ విధంగా చూస్తే 3 అవుతాయి. ఇక్కడ మనకి 5 ఉన్నాయి, ఈ విధంగా చూస్తే 3 ఉన్నాయి. ఇక్కడ మనకి 5 ఉన్నాయి, ఈ విధంగా చూస్తే 3 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటి చూడండి, ఇందులో ఉన్నవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ప్లస్లే ఉన్నాయి. చూడండి ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ప్లస్లే ఉన్నాయి, ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ఇంటూలో ఉన్నాయి, ఇందులో టోటల్ ఆల్ ఆర్ ద ప్లస్లో ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి అంటే చిన్న వేరియేషన్, అంటే ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ అంటే ఎనదర్ వేలో వెళ్ళాలి. ఎందువలన చూడడానికి అన్నీ ఒకేలాగా ఉన్నాయి. చూడండి 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి అనదర్ వేలో మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉన్నవన్నీ కూడా మనకి ప్లస్లో ఉన్నాయమ్మ. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ 2 కూడా ఉన్నాయి, ఇది ఇది చూస్తే ఏముండాలి మనకి ప్లస్సే ఉండాలి, కానీ 2 చూడండి ఇంటూలు ఉన్నాయి. చూడండి ఓకేనా, స్మాల్ థింగ్. కాబట్టి మనకి ఏమవుతుంది, మనకి ఆడ్ 1 అవుట్ ఆప్షన్ బి అవుతుంది. చూడండి మనం ఇవి చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఆలోచించాలమ్మ. ఓకేనా రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇది మనకు పెంటాగాను. చూడండి ప్రతి కార్నర్ దగ్గర
చూడండి ఒక్కొక్క మార్క్ ఉంది, ఓకే, ఇంటూ మార్క్ లాగా ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ 5 సైడ్స్ 5 ఉన్నాయి, 3 సైడ్స్ 3 ఉన్నాయి మార్క్స్. ఇక్కడ 6 సైడ్స్ ఎన్నో ఉన్నాయి మనం చూడండి, 1 2 3 4 5 6 హెక్సాగాన్. బట్ చూడండి మార్కింగ్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. చూద్దాం పని. ఇక్కడ చూసి చూడండి 4 సైడ్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్ 4 ఉన్నాయి. అంటే ఒక్కది ఇక్కడే ఆప్షన్ సిలో మాత్రమే ఏమున్నాయి మనకి 6 సైడ్స్, ఈ మార్కింగ్ మాత్రం మనకి 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. చూడండి యారో మార్క్ డౌన్లో ఉంది, యారో మార్క్ అప్లో ఉంది. ఇక్కడ యారో మార్క్ ఈ విధంగా ఉంది, ఇక్కడ యారో మార్క్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇటువైపు యారో మార్క్ ఉంది, అప్వర్డ్స్ యారో మార్క్ ఉంది. ఇక్కడ కూడా చూడండి ఆపోజిట్లో ఉన్న యారో మార్క్. బట్ ఇక్కడ మాత్రం ఆప్షన్ డిలో మాత్రం చూడండి సేమ్ సైడే ఉన్న యారో మార్క్స్. కాబట్టి ఇదే కదా మనం డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, అన్నీ చూడడానికి మనకు ఒకేలా ఉన్నాయి. చూడండి డాట్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఈ విధంగా లైన్స్ వాటిని మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. ఒక డాట్ ఉంది, ఒక యారో ఉంది. చూడండి ప్రతిదానికి సేమ్ కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తాం, మరొక వేలో మనం వీటిని ఏమో థింక్ చేయగలం. చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇందులో డాట్ ఉంది. చూడండి డాట్ వైపు యారో మార్క్ ఉంది, ఈ విధంగా ఉంది. డాట్ ఎక్కడ ఉంది, డాట్ వైపు యారో మార్క్ ఉంది. ఇక్కడ ఈ విధంగా ఉంది, ఇక్కడ డాట్ ఉంది. చూడండి యాక్చువల్గా ఇది మనకి యారో మార్క్ ఇటువైపు వస్తే ఓకే, కానీ యారో మార్క్ ఇటువైపు ఉంది. చూడండి ఇక్కడ మనకు డాట్ ఉంది, యారో మార్క్ ఇటువైపే వచ్చింది. చూడండి ఇక్కడ మనకు డాట్ ఉంది, యారో మార్క్ ఇటే వచ్చింది. కాబట్టి మనకి ఏమవుతుంది చూడండి, ఆప్షన్ సి అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇదే మనకి ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇది మనకి క్వాడ్రిలేటరల్, దానిపైన ట్రయాంగిల్ ఉంది. 4 సైడ్స్ 3 సైడ్స్ 4 3. ఇక్కడ చూడండి హెక్సాగాను 1 2 3 4 5 6 హెక్సాగాన్. ఇక్కడ ఇది పెంటాగాన్. చూడండి 1 2 3 4 పెంటాగాన్, 6 5 4 3. ఇది పెంటాగాను 5, ఇది మనకి 4. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఇది 3, ఇది వచ్చేటప్పటికి 4. అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ 4 ఇక్కడ 3 ఉంటే ఓకే, కానీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి ఇది ఒకటి ఆలోచించాలి. నెక్స్ట్ వన్ చూస్తే చూడము, నేను దీన్ని ఈ విధంగా లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 లెక్క పెడతాను. ఓకేనా, దీన్ని నేను చూడండి ఇది ఇక్కడ హెక్సాగాన్ కదా లెక్క పెడతాను. అంటే 7 ఇవి 6, ఇది 5 4 6 5 4 3. బట్ చూడండి ఈ డీకి వచ్చేటప్పుడు మాత్రం ఏముంది చూడండి, ఇక్కడ మనకి 3 ఉన్నాయి సైడ్స్ ట్రయాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ 4 ఉన్నాయి సైడ్స్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఒక పార్ట్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంది, ఇక్కడ చూస్తే ఈ విధంగా. అంటే ఒకే సైజులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఓకే, ఇక్కడ కూడా ఓకే. కానీ ఇక్కడకు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, క్లమ్జీగా ఉంది. చూడండి ఈ విధంగా ఉండవలసింది, చూడండి ఈ విధంగా ఉండవలసింది, మిడిల్లో మళ్ళీ ఈ విధంగా ఉంది. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆడ్ వన్, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ 47 చూడమ్మా. చూడండి యారో మార్క్ ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు మళ్ళీ ఇటువైపు ఇటువైపు. ఓకేనా, అంటే రెండు కూడా మనం చూడండి ఆల్టర్నేటివ్గా ఉన్నాయి ఆపోజిట్లో. యారో మార్క్ కాకపోతే ఇక్కడ చూడండి డాట్ ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసి చూడండి యారో మార్కు పైకి ఉంది, క్రిందకు ఉంది, మళ్ళీ పైకి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి యారో మార్క్ ఇటువైపు ఉంది, నెక్స్ట్ ఆపోజిట్, మళ్ళీ దీనికి ఆపోజిట్, మళ్ళీ దీనికి ఆపోజిట్, మళ్ళీ దీనికి ఆపోజిట్. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి 3 కూడా ఒకే వైపు ఉన్నాయి. ఇదే మనకి చూడండి ఈ విధంగా ఉండొచ్చు, ఈ విధంగా
చూడండి డాట్ ఈ విధంగా ఉండి సెకండ్ వన్ ఇది ఉంది కదమ్మా యారో మార్క్ అప్గా ఉంది కదా, అది మనకి ఈ విధంగా ఉందనుకోమ్మా, ఇది మనకు రైటే ఈ విధంగా ఉంటే, కానీ వాడు ఏం చేశాడు చూడండి ఈ విధంగా అప్కి ఇచ్చాడు, కానీ ఇది లేకుండా, కాబట్టి అదేమవుతుంది మనకి ఆప్షన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చూడండి ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది, 1 2 3 4 5 6 పార్ట్స్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6, ఇక్కడ కూడా ఎన్ని అయ్యాయి 6. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6, ఇది కూడా 6. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6, ఇది కూడా 6. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి మనకి ఇందులో. కాబట్టి మనకేంటి చూడండి మిగిలినవన్నీ కూడా 6s ఉన్నాయి, ఇది మాత్రం 9 ఉంది. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూస్తే చూడండి యారో మార్క్ ఇటువైపు ఉందమ్మా, దీనికి ఆపోజిట్లో డాట్ ఉంది. ఓకేనా, చూడండి డాట్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో యారో మార్క్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇది ఇటువైపు డాట్ ఉంది, దీనికి ఆపోజిట్ ఉన్నట్టు కదా ఇది ఉంది. నెక్స్ట్ చూడండి డాట్ ఇటువైపు ఉంది, అంటే చూడండి డాట్ ఇటువైపు ఉంది కాబట్టి అప్పుడు యారో మార్కు ఈ విధంగా ఉండాలి, కానీ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ కొన్ని చూస్తే చూడండి డాట్ ఇక్కడ ఉంది, యారో మార్క్ దానికి ఆపోజిట్ ఉన్నట్టుగా కదా ఇటువైపు ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంది చూడండి, దీనికి ఆపోజిట్లో ఉంది. నెక్స్ట్ చూడండి ఈ విధంగా ఓపెన్ ఉంది, దీనికి ఆపోజిట్లో ఉంది ఇన్నర్లో. నెక్స్ట్ చూడండి ఇది ఈ విధంగా ఉంది, దీనికి ఆపోజిట్లో ఉంది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఈ విధంగా ఉంది ఫిగరు, దీనికి ఆపోజిట్లో ఇన్నర్లో ఉంది. బట్ ఇది మాత్రం చూడండి రెండు కూడా సేమ్ సైడే ఉన్నాయండి, రెండు కూడా సేమ్ సైడ్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ ద పిక్చర్ క్లాసిఫికేషన్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇంకా కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి కాబట్టి వాటిని చూసి మీరు మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో మీరు అక్కడ సెండ్ చేయండి. ఓకేనా, సో నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.